హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. సో ఈరోజు మా గోవా ట్రిప్లో వచ్చేసి లాస్ట్ డే అనమాట, డే 5 ఇది. ఆల్రెడీ 4 డేస్ లాగ్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఈరోజు అయితే ఈవినింగ్ 4కి వచ్చేసి హైదరాబాద్కి రిటర్న్ ఫ్లైట్ అనమాట మాది. అందుకని ఇవాళ అయితే ఎక్కువ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. పొద్దున్నే 6కి అయితే లెగిసి బాగా బీచ్కి అయితే వెళ్ళాము. ఇంకా 1 అవర్ బీచ్లో ఉండి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి అయితే. ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి కదా, అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి లిక్కర్ షాపింగ్. సో ఇంకా గోవా వెళ్తున్నాం అంటే తెలిసిందే కదా, తెలిసిన వాళ్ళందరూ లిక్కర్ దమ్మనేది గోల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరైతే ఎంత పడితే అంత లిక్కర్ అయితే తీసుకెళ్ళలేరు గోవా నుంచి అయితే. బై రోడ్ అయితే ఒక లిమిట్ ఉంటుంది, బై ఫ్లైట్ అయితే ఒక లిమిట్ ఉంటుంది. ఈ వీడియోలో చూద్దాం అది. ఇంకా దగ్గరలో ఉన్న లిక్కర్ మార్ట్కి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఎవరికి కావాల్సిన వాళ్ళు అయితే షాపింగ్ చేసుకున్నారు. అండ్ మేము వెళ్తుంది ఫ్లైట్లో కాబట్టి ఫ్లైట్ అయితే 5 లీటర్స్ అయితే పర్మిషన్ ఉంటుంది. సో ఒక్కొక్క పర్సన్ వచ్చేసి 5 లీటర్స్ లిక్కర్ అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట గోవా నుంచి బై ఫ్లైట్. అండ్ దీన్ని మేమైతే డబల్ చెక్ కూడా చేసుకున్నాం ఆ లిక్కర్ మార్ట్లోనే. పర్మిట్ ఏమైనా కావాలంటే పర్మిట్ అదేం అవసరం లేదు, లీగల్గా క్యారీ చేసుకోవచ్చు 5 లీటర్స్ అన్నారు. అండ్ సేఫ్ సైడ్ మేమైతే రిసిప్ట్ కూడా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మీరు ఓన్లీ చెక్ ఇన్ బ్యాగేజ్లోనే పెట్టుకోవాలి గైస్. ఈ 5 లీటర్స్ వచ్చేసి చెక్ ఇన్ బ్యాగేజ్లోనే పెట్టుకోవాలి. అండ్ మీ హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకొని ఫ్లైట్లోకి తీసుకెళ్తానంటే కుదరదు. ఓన్లీ చెక్ ఇన్ బ్యాగేజ్లోనే నీట్గా ప్యాక్ చేయించేసుకొని ఎక్కడ ఎలాంటి లీక్ అవ్వకుండా ప్యాక్ చేయించుకోండి. మేమైతే అన్నీ నీట్గా బబుల్ ర్యాప్ చేయించుకున్నాము. బబుల్ ర్యాప్ చేయించుకొని ఇంకా మన క్లాత్స్ ఉంటాయి కదా చెక్ ఇన్ బ్యాగేజ్లో, వాటి మధ్య జాగ్రత్తగా ఇట్లా లీక్ అవ్వకుండా నీట్గా ప్యాక్ చేయించుకొని పెట్టాము. ఇంకా మీకు కావాలంటే డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఎయిర్ నింపేసి ప్యాక్ చేస్తారు, కాకపోతే దానికైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మాకైతే బబుల్ ప్యాకేజింగ్కి ఏం తీసుకోలేదు. అంటే చాలా ఎక్కువ మందే ఉన్నాం కాబట్టి బాటిల్స్ కూడా ఎక్కువే తీసుకున్నారు మా వాళ్ళు అందరూ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 5 లీటర్సే పర్మిషన్ ఉంటుంది. మీరు 5 లీటర్స్ కంటే ఎక్కువ తీసుకెళ్ళొద్దు. ఏముందిలే ఇంకొక లీటరే కదా ఎక్స్ట్రా తీసుకెళ్దాం అనుకుంటే అక్కడ చెకింగ్ చేస్తారు ఎయిర్పోర్ట్లో. సో అక్కడ ఎక్స్ట్రా ఉంటే కనుక వాళ్ళైతే మొత్తం తీసేస్తారు అక్కడ. సో ఉన్న 5 లీటర్స్ కూడా పోద్ది. సో ఎలాగో మీరు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వెళ్తారు కాబట్టి మీకు ఇన్ కేస్ ఇంకా ఎక్కువ కావాల్సి వస్తే వాళ్ళని తీసుకోమనండి. ఒకవేళ ఎవరికన్నా అవసరం లేదనుకుంటే సో వాళ్ళ చెక్ ఇన్ బ్యాగేజ్లో పెట్టుకోమనండి వాళ్ళ 5 లీటర్స్ వరకు. బట్ ఏదైనా పర్ పర్సన్ వచ్చేసి 5 లీటర్స్ దాటకుండా ఉండేలా చూసుకోవాలి. అండ్ బై రోడ్ అయితే ఇంత పర్మిషన్ అయితే ఉండదు. 5 లీటర్స్ అయితే పర్మిషన్ ఉండదు బై రోడ్. 2 బాటిల్స్ అనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు అది. అండ్ దానికైతే ఇంకా పర్మిట్ కూడా కావాలి బై రోడ్ మీరు తీసుకెళ్ళాలనుకుంటే కనుక. సో బై ఎయిర్ అయితే అవేం అవసరం లేదు, 5 లీటర్స్ వరకు లీగల్గా క్యారీ చేయొచ్చు. సో ఇంకా షాపింగ్ అదంతా చేసేసరికి మధ్యాహ్నం 1:30 అయింది. ఇంకా అలానే అందరం లంచ్ చేసేసి మేము రెంట్కి తీసుకున్న కార్ అయితే బస్ స్టాండ్ దగ్గరే. సో 2 ఫ్రెండ్స్ వచ్చేసి బై బస్సు వెళ్తున్నారు, ఒకళ్ళు బెంగళూరు ఒకళ్ళు హైదరాబాద్. సో వాళ్ళని అయితే ఇంకా బస్ స్టాండ్ దగ్గర దింపేసి సో అక్కడే కార్ రెంట్లు కూడా తీసుకుంది, ఇంకా కార్ కూడా అక్కడ ఇచ్చేసాము. అండ్ ఇంకా రిమైనింగ్ 5 మెంబర్స్ అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడే ఆ కార్ ఇచ్చేసిన దగ్గరే ఇంకో కార్ అయితే మాట్లాడుకున్నాము ఎయిర్పోర్ట్కి. సో అతనైతే 1200 తీసుకున్నాడు మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర దింపినందుకు. ఇంకా మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో 15 కేజెస్ చెక్ ఇన్ బ్యాగేజ్ కాబట్టి అందరి వెయిట్స్ అయితే చెక్ చేశారు. సో మా అందరి బ్యాగ్స్ అయితే ఒక్కొక్కరు బిలో 15 కేజెసే ఉన్నాయి. సో ఇంకా ఫ్లైట్ 15 మినిట్స్ డిలే అన్నారు. ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నాము ఎయిర్పోర్ట్లో. అండ్ 1 అవర్లో అయితే ఇంకా మేము హైదరాబాద్ వచ్చేసాము. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి మా గోవా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. సో మీకు నేనైతే ఇంకా డీటెయిల్స్ అయితే సపరేట్ వీడియోస్లో అయితే చెప్తాను. మొత్తం మాకు టోటల్ బడ్జెట్ ఎంత అయింది, ఒక్కొక్కరికి ఎంత పడింది, ట్రావెల్కి ఎంత కాస్ట్ అయింది, ఫుడ్కి ఎంత అయింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ అయితే సపరేట్ వీడియో చేసి చెప్తాను. అండ్ మేమున్న ఇల్లు కూడా ఒకసారి హోమ్ టూర్ వీడియో చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పటికైతే 5 డేస్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఈ డే 5 వీడియో వచ్చేసి కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ట్రావెలే కాబట్టి. సో మార్నింగ్ ఆ బాగా బీచ్ అండ్ లిక్కర్ షాపింగ్ వచ్చేసి ఇంకా డే 5 ఏం లేదు. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా గోవా వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.